టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం 2019-2024లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై సిఐడితో విచారణ చేయిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న పవన్ విజ్ఞప్తిపై సీఎం సభలో మాట్లాడారు. సిఐడి విచారణలో వాస్తవాలు తెలుస్తామన్నారు. మొత్తం నగదు లావాదేవీలు చేశారు. దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద